ఈ మాగంటి మన ఈ ఈ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆయన జూబ్లీ హిల్స్లో మధురానగర్ ప్రాంతంలో ఈయన ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ ఇతను సప్లై చేసిండు ఓటర్లకు. అది నమస్తే తెలంగాణ దినపత్రిక బయటికి తీసుకొచ్చేదాకా ఏ అధికారికి కూడా తెలియదు. మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు చూడని కూడా చూడలేదు దాన్ని అధికారులు. సో ఆయన మరి ఓటర్ ఐడి కార్డు తీసుకొచ్చిన అది నమస్తే తెలంగాణ దినపత్రికలో వస్తే అప్పుడు ఈ రజనీకాంత్ రెడ్డి అని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఆయన పోలీస్ స్టేషన్కు పోయి, ఇదే మధురానగర్ పోలీస్ స్టేషన్కు పోయి అప్పుడు ఆయన కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు రాత్రి 7 గంటలకు కేసు రిజిస్టర్ అవుతుంది. పత్రికలో రావాలి. పత్రికలో వచ్చిన తర్వాత ఆ పత్రిక అంటే ఒకరోజు ముందరనే జరుగుతుంది. 24 గంటల తర్వాత 48 గంటల తర్వాత దీని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటయ్యా అంటే మాగుంట సునీత గోపినాథ్ వాళ్ళ కూతురు మీద అక్షర మీదనేమో ఆమెతో పాటు 5 మంది మీద టోటల్ 7 మంది మీద కేసు రిజిస్టర్ చేస్తే నోటీసులు ఇవ్వకుండానే ఈ నవీన్ యాదవ్ కేసులోనేమో ఒక్క నవీన్ యాదవ్ మీదనే కేసు రిజిస్టర్ చేశారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? మరి నవీన్ యాదవ్ చుట్టూ ఆయన అనుచరులు ఉన్నారుగా, ఆయన పేర్లు ఎందుకు పెట్టలేదు ఎఫ్ఐఆర్లో? అంటే పోలీసుల పక్షపాత వైఖరి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. మాగంటి సునీత గోపినాథ్కు మాగంటి అక్షరకు ఒక న్యాయం, నవీన్ యాదవ్కి ఇంకొక న్యాయం. మరి ఇలా మాగంటి సునీత గోపినాథ్ కన్నీళ్లు పెట్టుకున్నది. ఒక మహిళ భర్త కోల్పోయిండు, కార్యకర్తల ముందర చూస్తే భావోద్వేగానికి గురైంది. అదొక డ్రామా సీరియల్ అన్న పొన్నం ప్రభాకర్ గారికి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిందా? నేరెళ్ళ శారద గారు మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ కదా, మీరు వెంటనే పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇవ్వాలి కదా. పత్రికాముఖంగా బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు ఈ సీరియళ్ళు డ్రామాలు మాకు కూడా వచ్చు, ఈ కన్నీళ్ళని కూడా ఫేక్ కన్నీళ్ళని. మరి పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇచ్చారా నేరెళ్ళ శారద గారు? మీరు అంటే మీరు కేటీఆర్ గారు మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తుంటే చెయ్యని కామెంట్ను ఆయనకు ఆపాదించి మీరు ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన మహిళా కమిషన్ వచ్చేదాకా పట్టుబట్టిండ్రు కదా. మరి అలా పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇస్తారో ఒక మహిళను కించపరిచినందుకు? అంటే ఎంత నీచ స్థాయికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగజారిందంటే కన్నీళ్లను కూడా, భర్త కోల్పోయిన భార్య పెట్టుకున్న కన్నీళ్లను కూడా శంకించే స్థాయికి దిగజారిండ్రు. ఒక చిన్నారి కూతురు, ఆ అమ్మాయి తల్లికి సపోర్ట్గా పోతే ఆమె మీద కూడా క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? నిజానికి మీరు క్రిమినల్ కేసు పెట్టాల్సింది ఎవరి మీద? నిజానికి క్రిమినల్ కేసు పెట్టాల్సింది నవీన్ యాదవ్. ఆ నవీన్ యాదవ్ పెట్టుకున్న ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ బొమ్మ ఉన్నది, రేవంత్ రెడ్డి బొమ్మ ఉన్నది, అరవింద్ కుమార్ గౌడ్ బొమ్మ ఉన్నది. వాళ్ళ మీద కదా మీరు కేసు పెట్టాల్సింది. ఎలక్షన్ కమిషన్ సింబల్ వేసి మరీ పెట్టిర్రు. అసలు ఫేక్ ఐడీలు పంచడం తప్పు. సెక్షన్ 17 ఆర్పి యాక్ట్ ప్రకారం, సెక్షన్ 31 ఆర్పి యాక్ట్ ప్రకారం ఫేక్ ఐడీలు పంచడం తప్పు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు సోమోటో కేసు నమోదు చేయడం లేదు ఈ విషయంలో? ఒక 2 రోజుల క్రితం నేను, కేటీఆర్ గారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అందరం కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయాము. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారి దగ్గరికి పోయి దాదాపు 12,000 నుంచి 19,000 ఫేక్ ఓట్లను రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేయించారు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. దీని మీద మీరు తప్పకుండా చర్య తీసుకోవాలి అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా ఆధారాలతో సహా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా, షోర్ ఓట్ ఎట్లా జరుగుతుంది, దొంగ ఓట్ల భాగోతం మీద మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా ఎలక్షన్ కమిషన్, దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, మధురానగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఒక వ్యక్తికి 2 ఐడి కార్డులు ఉండడం నేరం. నిన్నగాక మొన్న కేరళలో 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆ ఓటర్ మీద కేసు రిజిస్టర్ చేసిండు. మరి కేరళలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉంటుందా? కేరళలో ఒక చట్టం, ఇక్కడ ఒక చట్టం ఉంటుందా? ఈ 19,000 మంది ఎవరైతే ఉన్నారో, ఆ 12,000 మంది ఎవరైతే ఉన్నారో
ఒకటే వ్యక్తికి 2 ఓటర్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేయాలిగా, ఆ అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కదా, అవన్నీ ఏం తీసుకోలేదు. ఈ నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదరు, ఆయన పేరు ప్రవీణ్ యాదవ్ ప్రసన్న యాదవ్, ఆ ప్రవీణ్ యాదవ్ ప్రసన్న యాదవ్ ఆయనకు 3 ఓట్లు ఉన్నాయి. ఒకటే వ్యక్తి, ఒకటే ఆధార్ కార్డు, 3 ఎపిక్ కార్డ్ నెంబర్లు. ఆయనకు జూబ్లీస్ నియోజకవర్గాలు 2 ఓట్లు ఉన్నాయి, రాయందర్ నియోజకవర్గం చేవెళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇంకొక ఓటు ఉన్నది. టోటల్ 3 ఓట్లు ఉన్నాయి. మరి హౌ కెన్ ఏ యూనిక్ ఓటర్ హ్యావ్ 3 epic cards? Is it not a crime? మరి